ప్రధాని మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాయి. నరేంద్ర మోదీ కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించిందన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. మూడోసారి మోడీ భారత ప్రధాని కావటం ఖాయమని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. హ్యాట్రిక్ కొట్టబోతున్న ప్రధాని మోదీకి ముందస్తు శుభాకాంక్షలు అని అన్నారు. తమ కూటమికి విజయవాడ దుర్గం ఆశీస్సులు ఉన్నాయని అన్నారు పవన్. ఏపీలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందని జనసేన అధినేత ఆరోపించారు. దీనిని ప్రశ్నించిన జర్నలిస్టును చంపేశారని మండిపడ్డారు. జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు 40,000 కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు. అందరూ అడిగిన వాళ్ళని, కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు. ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది. న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు 2019 ఒక ప్రశ్నకి సమాధానంగా 2019-2021లో 30,196 ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు. 7,918 మంది 18 ఏళ్ల లోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్ల దాటిన యువతులు. దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ గా, సెల్ఫ్ రిలయంట్ భారత్ గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన సంస్థలు పారిపోతా ఉన్నాయి. 2,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ తరలిపోయింది. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈ రోజు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు 2019లో 10%, 10.24% ఉండగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది. మా మీద తెలుసు, వైజాగ్ లో ఇన్సిడెంట్లు కానీ ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు చేశారో, బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది.